నేను మీకు ఈ రోజున మాట ఇస్తున్నా, వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో సత్తా ఉంది, బలం ఉంది, గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనుషుల్ని కలుపుతాం తప్ప కుటుంబాన్ని కలుపుతాం తప్ప వేరు చెయ్యం మేము. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఏం తమ్ముడు, భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ చూడండి, ఒకటి వేసుకున్నాడు ఆయన. ఈరోజు మీరు చూస్తే ఒక పట్టాదారు పాస్ పుస్తకం వేసుకున్నాడు. దీని పేరు జగనన్న భూ హక్కు పత్రం. జగన్ ఇచ్చాడా మీకు భూమి? ఎవరిచ్చారు భూమి? మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటని అడుగుతున్నా. ఫోటోలు పిచ్చోడు, కడాని మీ ముఖానికి కూడా ఫోటో వేసి ఊర్లో తిప్పే పరిస్థితికి వస్తున్నాడు. అంటే ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది. భూమి మనది, దానిపైన ఫోటో ఈయనది. భూమి మనది, సరిహద్దులు సర్వేరాలలో ఫోటో ఆయనది. రేపటి నుంచి మీ భూమి ఒరిజినల్స్ ఉండవు. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ భూమికి కావాల్సిన 10-1 ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, అడంగలు ఉండదు, అన్ని ఆన్లైన్ లో ఉంటాయి. అన్ని జగన్మోహన్ రెడ్డి మాయ. మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి అప్పు తేవచ్చు, మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసివ్వచ్చు. మీరు అడిగితే జవాబుదారీతనమే ఉండదు. అవసరమైతే మీరు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే నాదుడు ఉండడు. అందుకే నేను ఒకటే మాట అడిగాను నిన్న కూడా, ఏవైతే భూరక్షణ చట్టం అన్నాడు, ఈ చట్టం వల్ల లాభం లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమలో ఈ చట్టం మీకు కావాలా అని అడుగుతున్నా. ఈ చట్టం రైతు మెడకు ఉరితాళ్లు వేసుకుంటారా? ఉరితాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఉరేసుకుంటారా అని అడుగుతున్నా. ఉన్న కాస్త భూమి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పడి మాఫియా పడి కొట్టేస్తే మనకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను సవాలు విసురుతున్నా, మీరు ఈ చట్టాన్ని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. చట్టం చేయాలా లేదా? చట్టం చేయాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇంకా గట్టిగా. చేయకపోతే ఏం చేద్దాం? చేయకపోతే ఏం చేద్దాం? జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారా లేదా? మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను వస్తానే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేను ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాను. బాబు సూపర్ 6 అనే పేరుతో వచ్చాను. ఇంకో పక్కన ప్రజాగళం కింద మీ ముందుకు వచ్చాం. నేను ఒక్కనే కాదు, మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే జన సైనికులు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ముందుకు సాగుతున్నాం. డబల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలుస్తాం. కలిసి మీకు 2 ప్రయోజనాలు.
కేంద్రం ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చింది, మేము ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చాం. ఈ రెండు కలిపితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు జరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. అందుకని రెండు మేనిఫెస్టోలు మీ ముందర పెడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఈరోజు మా ఆడబిడ్డలకి 4 కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్కన సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత మాది. ఒకరుంటే 15,000, నలుగురుంటే 60,000. మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది. వివక్షత లేదు, కటింగ్లు లేవు, అందరినీ చదివిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ప్రతి ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమంతో నారీ శక్తితో వస్తున్నారు. 3 కోట్ల మందిని లక్షాధికారులు చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని కూడా లక్షాధికారులు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా.